హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్రౌండర్ జ్యోతిని. ఇవాళ మీ కిచెన్లోకి నేను తెచ్చిన కొత్త వంట ఇది అల్లం పచ్చడి అండి. అందరికీ తెలుసు, ఇంట్లో స్టాక్ పెట్టుకోవచ్చు, నిల్వ ఉంటుంది. నేనైతే ఎప్పటికప్పుడు చేసుకుంటాం కావాల్సినప్పుడు, అందుకే కావాల్సిన వరకే నేను చెప్తున్నాను మీకు. మీకు అవసరమైతే యూజ్ అవ్వద్దని నేను చేస్తున్నాను. ఎండుమిరపకాయలు జంపని తీసుకున్నానండి, కాటాగా కాదు, జంపని తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు, బెల్లం అండి. మొత్తం మిక్సీ పెట్టుకోవాలి మనం. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక అల్లం పచ్చడికి నేను చూపించాను కదా, అవి ఫ్రై చేసుకొని చూడండి. ఇది నేను ఇంతవరకు చేసి ఉంది ఇంట్లో. మీకు చూపిస్తాక నేను చిన్న మోతాదులో చేసి చూపిస్తున్నాను. చాలా మెత్తగా చేసుకోవాలి. మెయిన్ అల్లము, బెల్లము, మిరపకాయలు మూడు మెయిన్. ఉప్పు వేసుకొని చేసుకోండి, అసలు వదలరు. ఇడ్లీలోకి అట్లోకి అవనండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిది కూడా. అల్లం పిల్లలు తినరు కదండి, వాళ్ళకి ఏదో ఒక రూపాయన మనం అల్లం పెట్టాలి. వాళ్ళకి చాలా మంచిది కదా, అల్లం పచ్చడి పెట్టడం అలవాటు చేయండి. రోజుకి ఒక్క స్పూన్ పిల్లలకి టిఫిన్లో ఏదో దాంట్లో కొద్దిగా వేసి పెట్టండి, చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ లైక్ చేయండి. బాయ్.